ఏపీ సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ఆడే నాటకాలకు యువత బలి అవుతుందన్నారు. జగన్ మాయమాటలు నమ్మి రాష్ట్రంలోని యువత మోసపోయిందని లోకేష్ ఆరోపించారు. ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏటా 2 లక్షల పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నారు. ప్రకటించారా అని లోకేష్ ప్రశ్నించారు. ఉద్యోగాలు రాక, ఉపాధి లేక యువత తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. జగన్ పాలనలో టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క ప్రకటన రాలేదని లోకేష్ విమర్శించారు. ఉద్యోగాలు రాలేదని యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని లోకేష్ కోరారు. ఏపీ యువత 6 నెలలు ఓపిక పట్టాలని, టీడీపీ ప్రభుత్వం వస్తుందని లోకేష్ భరోసానిచ్చారు. యువత ఉద్యోగ ఉపాధికి టీడీపీ భరోసా ఇస్తుందని లోకేష్ చెప్పారు. తాము పెట్టిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారి పరువు తీయడానికి సిఐడి కొత్త ఎత్తుగడ వేసింది. వారికి లుకౌట్ నోటీసులు జారీ చేయించి ఫోటోలు, పేర్లు తన వెబ్సైట్లో ప్రదర్శిస్తోంది. విజయ్ మాల్యా మాదిరిగా దేశం విడిచి పారిపోయిన వారి విషయంలో అనుసరించాల్సిన తీవ్రమైన చర్యలను సాధారణ కేసుల్లోని వారిపైన వర్తింపజేయడం న్యాయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేని వారి పరువు తీయడానికి అధికారులు కావాలనే ఇలా చేస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఇలా నోటీసులు ఇవ్వడంపై కోర్టులో చుక్కెదురు అయిన సిఐడి అధికారులు తమ తీరు మార్చుకోకుండా అనేక మంది నిందితులను లుకౌట్ నోటీసులు జాబితాలు చేర్చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి నమోదు చేసిన అనేక కేసుల్లో రాజధాని ప్రాంతంలో అసైన్మెంట్ భూముల కేసు ఒకటి. నిబంధనలకు వ్యతిరేకంగా అసైన్మెంట్ భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణతో కొందరిపై ఈ కేసు పెట్టారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇందులో ప్రధాన నిందితుడు. ఆయన సతీమణి, ఆయనకు చెందిన విద్యా సంస్థలో పనిచేస్తున్న వారు, మరికొందరు ఇతరులను ఈ కేసులో చేర్చారు. వీరిలో అనేక మంది కోర్టు ఆదేశంతో 41A నిబంధన కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. నారాయణ సహా అనేక మంది ఈ నోటీసుల ప్రకారం సిఐడి పోలీసుల ముందు విచారణకు హాజరై ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే వారిపై తాజాగా లుకౌట్ డ్రామా మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు ఉన్న పథకాలను జగన్ సర్కార్ రాగానే రద్దు చేసింది. వారి కోసం కొత్తగా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కోర్టు ఆదేశాలతో గతంలో ఉన్న వాటికి 1/2 పథకాలను పునరుద్ధరించిన నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టింది. అయినా ఎంతో అభివృద్ధి చేశామని, తమ ప్రభుత్వంలో 23,000 కోట్లు ఖర్చు చేశామని తాజాగా విజయవాడలో జరిగిన మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలో సీఎం జగన్ చెప్పారు. రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, విద్యా దీవెన, వసతి దీవెన, 0 వడ్డీ ఇలా ఏ పథకం తీసుకున్నా అక్క చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూసేలా అడుగులు వేశామన్నారు. వాస్తవానికి ఈ పథకాలన్నీ కేవలం ముస్లిం మైనార్టీల కోసం పెట్టినవి కాదు. రాష్ట్రంలో అర్హులైన ఇతర వర్గాలకు మాదిరిగానే ముస్లింలకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా ఇందులో ఉన్నాయి. అందరికీ ఇచ్చేవే వారికి ఇస్తూ ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ 4.5 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ సుమారు 11 లక్షల కోట్లు. ఈ లెక్కను చూసుకున్న 23,000 కోట్ల మైనార్టీల కోసం ఖర్చు చేయడం అంటే బడ్జెట్లో 2% మాత్రమే. నిధుల మళ్లింపు, దుర్వినియోగంలో వైసీపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఆ పథకం, ఈ పథకం అంటూ శాఖలకు చెందిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య శాఖకు చెందిన నిధులైతే ప్రభుత్వం తన అవసరాలకు వాడుకొని ఆ తర్వాత తనకు నచ్చినప్పుడు నిధులున్నప్పుడు ఇస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వాడేసుకోవడం పరిపాటిగా మారింది. ఆరోగ్య శాఖలో మరో కీలకమైన పథకం నాడు నేడు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీల రూపురేఖలు మార్చేస్తామని గతంలో సీఎం చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడటంతో నిధుల కోసం ఉన్నతాధికారులు వేట ప్రారంభించారు. 11 పాత మెడికల్ కాలేజీల్లో నాడు నేడు పనుల కోసం 3,820 కోట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులకు ఇప్పటికే కాంట్రాక్టర్లను కూడా ఏపీఎంసీఐడిసి ఎంపిక చేసింది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో నాడు నేడుకు సంబంధించిన అన్ని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ నిధుల కొరతతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం ఇచ్చిన ఓ అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంది. రాష్ట్రంలో ఉన్న పాత మెడికల్ కాలేజీలకు కొత్తగా దాదాపు 600 పైన పీజీ సీట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు వాటి కోసం 756 కోట్లు నిధులు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నిధులు మొత్తం పీజీ సీట్లకు అవసరమైన మౌలిక సదుపాయాలకు మాత్రమే ఖర్చు చేయాలి. మరో పథకానికి ఆ నిధులు మళ్లించడానికి వీల్లేదు. కానీ ప్రభుత్వం ఆ నిధులను నాడు నేడు పథకానికి ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. శుక్రవారం దీనికి సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలో వైసీపీ నాయకుల అధికార దాహానికి ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ సంఘం బలైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘానికి కూడా చిదిమేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో క్రీడా సంఘాలను హస్తగతం చేసుకునేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అభియోగాలు ఎదుర్కొంటున్న తన సమీప బంధువు శరత్ చంద్రారెడ్డికి ఏసీఏని కట్టబెట్టిన సాయిరెడ్డి తాజాగా ఒలింపిక్ సంఘాన్ని కూడా తన దారిలో తెచ్చుకునేందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏపీఓఏ అధ్యక్షుడు ఆర్ పురుషోత్తం ఆరోపించడం రాష్ట్రంలో క్రీడా సంఘాల పరిస్థితికి అర్థం పడుతుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి క్రీడా సముదాయాన్ని తలదన్నేలా రాష్ట్రంలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తానని, గుంటూరులో ఒలింపిక్ భవన్ను నిర్మిస్తామని వైసీపీ నేతలు కల్లబుల్లి మాటలతో తమను మభ్యపెట్టారని పురుషోత్తం వాపోయారు. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తామని తమకు దగ్గరై ఆ తర్వాత ఒలింపిక్ అసోసియేషన్, రాష్ట్రంలోని క్రీడా సంఘాలను కబ్జా చేసేందుకు విజయసాయిరెడ్డి ఉపక్రమించారని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక యూనిట్లకు భూముల కేటాయింపుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ, అతి భారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు దాదాపుగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న విధానాన్నే అమలు చేసేందుకు నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ పారిశ్రామిక విధానం 2020-23 ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక యూనిట్లు నెలకొల్పే వారికి ఏపీఐఐసి ద్వారా 33-99 సంవత్సరాలకు లీజ్ కమ్ బై మోడల్ ప్రతిపాదిన భూములు కేటాయిస్తున్నారు. 10 ఏళ్ల పాటు వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా నడిపిన తర్వాత ఆ పరిశ్రమ యాజమాన్యానికి సేల్ డీడ్ అమల్లోకి వస్తుంది. ఈ కాలపరిమితి కారణంగా వ్యాపార అభివృద్ధి, పరిశ్రమల విస్తరణకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఎన్బిఎఫ్సిల నుంచి రుణాలు పొందలేకపోతున్నామని, సులువుగా రుణాలు పొందేందుకు వీలుగా సేల్ డీడ్ ప్రతిపాదిన భూములు కేటాయించాలని పారిశ్రామికవేత్తలు చాలా కాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో కొత్త భూ కేటాయింపు విధానాన్ని ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ విధానం ప్రకారం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సేల్ డీడ్ ప్రతిపాదికన భూములు కేటాయిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల అవినీతిని బయటపెడతామన్నారు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ 4.5 ఏళ్లలో మీరు చేసిన పాపాల చిట్టా, కుంభకోణాల గుట్టు ఆధారాలతో సహా బయటకు తీస్తామని, నవంబర్ 14 నుంచి రోజుకో స్కామ్ బయటకు వస్తుందంటూ జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. దమ్ముంటే ప్రజా కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇటీవల పాల వెల్లువ కార్యక్రమంలో 2,887 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు చేశామని, దానిపై ఆ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించడానికి 10 రోజులు పట్టిందన్నారు. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగత విమర్శలతో నోటుకొచ్చినట్లు మాట్లాడారే కానీ అవినీతిపై మాట దాటేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వాన్ని తాము 3 ప్రశ్నలు అడిగామన్నారు. పశువుల కొనుగోలు విషయంలో 2 మంత్రులు చెప్పిన పశువుల సంఖ్యలో వ్యత్యాసం ఎందుకొచ్చింది? అసలు ఏది నిజమో చెప్పాలి. మీరు చెప్పినట్లు 3.94 లక్షల పశువులను కొంటే పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదు? పశువుల కొనుగోలు విషయంలో అవినీతే జరగకపోతే లబ్ధిదారుల వివరాలు ఎందుకు బయటకు చెప్పడం లేదు? ఇవే మా ప్రశ్నలు అన్నారు. నీతి, నిజాయితీ ఉంటే వీటికి మంత్రి బదిలివ్వాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. కొందరు పెట్టుబడిదారులకు ఏపీ సమస్యలు తలెత్తితే అలాంటి వారు ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా హైదరాబాద్కు ఆహ్వానిస్తే తప్పేంటని మంత్రి కేటీఆర్ అన్నారు. వాళ్ళేమైనా బలవంతంగా లాక్కుంటున్నామా? బలవంతం చేసి లాక్కుంటే తప్పే అని వ్యాఖ్యానించారు. ఏపీ వదిలేసే సంస్థలను మేం కూడా వదులుకుంటే ఆయా కంపెనీలు బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోతాయి. అందుకే తాము ఆహ్వానించామన్నారు. ఏపీలో నివసించలేని పరిస్థితి ఉందని ఎవరైనా భావిస్తే సహజంగానే తెలంగాణ వారిని ఆకర్షిస్తోందని తెలిపారు. అమర్రాజ్య కంపెనీ ఏపీ నుంచి తరలిపోయి తెలంగాణలో పెట్టుబడి పెట్టడంపై ఆయన స్పందిస్తూ తాము కూడా వదిలేస్తే ఆయన బెంగళూరో, చెన్నైకో వెళ్లిపోతారు. జయదేవ్ తెలుగు వ్యక్తి, ఆయన భార్య, పిల్లలు హైదరాబాద్లోనే ఉంటున్నారని, సహజంగానే తెలంగాణ ఆకర్షిస్తుందని అన్నారు. మాకు ఏపీపై ద్వేషం లేదని, అదేవిధంగా టీడీపీ పైన లేదని అన్నారు. అయితే చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్లో నిరసనలను చేపట్టడాన్ని అడ్డుకున్నామని, దీనికి కారణం టీడీపీ వైసీపీ ఘర్షణలకు హైదరాబాద్ వేదిక కారాదనే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, దీనికోసం కమిటీని వేస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో కేసు ఉందని, ఆ కేసులో న్యాయం ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం జరిగే పోరాటంలో చిన్న తమ్ముడు మందకృష్ణ మాదిగ వెంట ఉంటానని ప్రకటించారు. పోరాటానికి ఆయన నాయకత్వం వహిస్తే తను అసిస్టెంట్గా ఉంటానని ప్రధాని వ్యాఖ్యానించారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని కేసీఆర్ ప్రకటించారని, కానీ దళితుల హక్కులను కాలరాసి వారిని మోసం చేసి ఆయనే సీఎం కుర్చీలో కూర్చున్నారని మోదీ విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారా? దళిత బంధు ప్రయోజనం అందిందా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాదిక ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మాదిగల విరోధులని మండిపడ్డారు. 3 దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటంలో న్యాయం ఉందన్న ఆయన అన్యాయాన్ని రూపుమాపడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో న్యాయం జరగడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాదిగల వెంట ఉంటుందన్నారు. మందకృష్ణ మాదిక నాయకత్వంలో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటంలో నేను కూడా భాగస్వామిని అవుతానని, ఇక నుంచి తాను కూడా మీ వెంట ఉంటానని మోదీ ప్రకటించారు. దేశానికి మాదిగ జాతికి ప్రధాని మోదీ పెద్దన్న అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో కృష్ణ మాదిగ పాల్గొన్నారు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ బీఆర్ఎస్పీ వట్టి మాటలేనని, నిక్కచ్చిగా అమలు చేస్తున్నది మాత్రం మోదీనే అని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామన్న దమ్మున్న నాయకుడు మోదీ అని ప్రశంసించారు. మాదిగలను కేసీఆర్ అణిచివేస్తే మోదీ మాత్రం పైకి తీసుకువచ్చారంటూ సామాజిక న్యాయం అమలు చేయడం అంటే ఇది చాలదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తుంటే నిమ్మరసం ఇచ్చి విరమింపజేయించిన వారిలో తాను కూడా ఉన్నానని గుర్తు చేశారు. కానీ అతి ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు ఆయన కేబినెట్ లో చోటు లేదని, 1% జనాభా కూడా లేని కేసీఆర్ సామాజిక వర్గానికి 4 మంత్రి పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పట్ల మోదీ ఔదార్యం గొప్పదన్నారు. ఇక్కడ కేసీఆర్ ను ప్రశ్నిస్తే అణిచివేస్తున్నారు, జైలు పాలు చేస్తున్నారన్న ఆయన మోదీ మాత్రం ఎక్కడ అసమానతలు ఉంటే అక్కడకు వెళ్తున్నారు. దళిత వర్గాలకు అండగా నిలిచారని మందకృష్ణ మాదిగ చెప్పారు. కరెంటుపై కాంగ్రెస్ ది దుర్మార్గ వైఖరి అని, గతంలో సర్వనాశనం చేసిందే ఆ పార్టీ అని, వేల కుటుంబాలను చిదిమేయడంతో పాటు లక్షల కుటుంబాలకు అన్యాయం చేసింది మంత్రి కేటీఆర్ ని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళ హయాంలో క్రాప్ హాలిడేలు, పరిశ్రమల పవర్ హాలిడేలు, రైతుల ధర్నాలు, సబ్ స్టేషన్ల ముందు నిరసనలు, దాడులు ఉండేవని, ఇప్పుడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు లేవని, మోటార్లు ఎన్ని గంటలు నడిచినా పైసా బిల్లు లేదు, కాల్వల మీద ఎన్ని మోటార్లు పెట్టుకున్నా అడిగేవారు లేరని పేర్కొన్నారు. చీకట్లు పోయి 24 గంటల విద్యుత్తో బాగుపడుతున్న రాష్ట్రం రైతులు కరెంటు కావాలో కాంగ్రెస్ కావాలో ఆలోచన చేయాలని కోరారు. అన్నదాతలు రైతు బంధు ద్వారా ఉపశమనం పొందుతున్నారని, ఈ సమయంలో కాంగ్రెస్ వైఖరి 10 ఏళ్ల కిందటి పరిస్థితుల్లోకి నెట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగుకు 3 గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ ను పొలిమేరలకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటే పంట కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలని, ఆ పార్టీకి అధికారం ఇస్తే రైతులతో పాటు తెలంగాణ అంధకారం అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుకు రక్షణ కవచం లాగా నిలిచిన ధరణిని వద్దంటారు, 24 గంటల కరెంటు వద్దంటారు, రైతు బంధు భిక్షమంటారు. ఇలాంటి దిక్కుమాలిన మాటలు కాంగ్రెస్ ను పాతరేయాలా వద్దా అని రైతులు ఆలోచించాలని కోరారు. సింగరేణి ఎన్నికలు వస్తే కోర్టుకు వెళ్లి వాయిదా వేయించారు. గెలిచే మొగోనివే అయితే ఈ ప్రాంతంలోని నీ ప్రభుత్వం అంతా అభివృద్ధి చేసి ఉంటే కోర్టుకు వెళ్లి ఎందుకు వాయిదా వేయించావని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం కేసీఆర్ కు లేదని విమర్శించారు. సింగరేణి బొందల గడ్డలతో ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతున్నారని, ఇక్కడ కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంద్ పెట్టిస్తానని చెప్పిన కేసీఆర్ వాటిని ఏఎంఆర్ కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. ఆడబిడ్డలు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని సభలకు రావడం చూస్తుంటే కాంగ్రెస్ విజయంపై సంపూర్ణ విశ్వాసం కలుగుతుందని చెప్పారు. ఆనాడు సింగరేణి కార్మికులు సాహసం చేసి ఉద్యమించారు, పండుగలు చేసుకోలేదు, పసిపిల్లలతో ఉపవాసం ఉన్నారు, జీతాల్లో ఉద్యోగాలు పోతాయని బెదిరించినా భయపడలేదు, తెలంగాణ కోసం ముందుండి కొట్లాడారు. సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచుతామని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, ఇన్కమ్ ట్యాక్స్ బాధ తప్పిస్తామని, సొంత ఇళ్ల కల నెరవేరుస్తామని కేసీఆర్ అప్పట్లో సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చారు. ఇవాళ నేను అడుగుతున్నా, మీ సొంత ఇంటి కల నెరవేరిందా? కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారా అని సభకు హాజరైన కార్మికులను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ విధ్వంసం అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ మంత్రులు తెలంగాణ సొమ్మును దోచుకున్నారని, ఆ సొమ్మును కక్కించే శక్తి బీజేపీకే ఉందన్నారు. తండ్రి కొడుకులిద్దరూ గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్లలో ఓడిపోతారని,
ఆ స్థానాల్లో గెలిచేది బీజేపీనేనని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కోసం 6 నెలల ముందే మద్యం షాపుల టెండర్లను నిర్వహించారని, ఔటర్ రింగ్ రోడ్డును లీజుకి ఇచ్చారని ధ్వజమెత్తారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 5 నెలల పాలనలోనే భారీ అవినీతికి పాల్పడిందని, ఇచ్చిన గ్యారంటీలకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. ఆ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మరింత దోచుకుంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని, దీపావళి తర్వాత తమ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేయబోతున్నామని తెలిపారు. ప్రధాని మోదీ నవంబర్ 26, 27న మరో 2-3 సభల్లో పాల్గొంటారని వెల్లడించారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సామాజిక సమస్య పరిష్కారానికి సహకారం కావాలని వరంగల్ సభలో ప్రధాని మోదీని మందకృష్ణ కోరారని, ఇచ్చిన మాట ప్రకారం మోదీ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పారు. బీజేపీ నేత విజయశాంతి పార్టీ మారుతున్నారనే వార్తలు మరోసారి తెర మీదకు వచ్చాయి. నాకు తెలిసినంత వరకు విజయశాంతి వంటి నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్లో వస్తున్నారంటూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, బీఆర్ఎస్, బీజేపీ నుంచి పెద్ద నాయకులు కాంగ్రెస్లో చేరారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారని గుర్తు చేశారు. తనకు తెలిసినంత వరకు విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 4-5 అసంతృప్తులు ఉంటారని స్పష్టం చేశారు. అలాంటి వారిలో కొందరు కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీలోకి వెళ్తారని తెలిపారు. అయితే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి ఎంతమంది వస్తున్నారని, కాంగ్రెస్ ను ఎంతమంది వదిలి వెళ్లారనేది కూడా చూడాలని పేర్కొన్నారు. నిజానికి విజయశాంతితో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపింది. ఓ దశలో విజయశాంతి కాంగ్రెస్ తరఫున సిద్దిపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత విజయశాంతి కాంగ్రెస్ లో చేరతారని మల్లు రవి అనడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 15 తర్వాత రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గాంధీ భవన్ లో జోరందుకుంది. అయితే విజయశాంతి సన్నిహిత వర్గాలు ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 5,716 నామినేషన్లు దాఖలైనట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి కార్యాలయం వెల్లడించింది. 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక అత్యధికంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 145 మంది అభ్యర్థులు 154 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, ఆ తర్వాత సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు పోటీ చేస్తున్న కామారెడ్డిలో 92 మంది అభ్యర్థులు 104 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక మేడ్చల్లో 116 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్న హుజూరాబాద్లో 51 మంది అభ్యర్థులు 62 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్థుల పరంగా గజ్వేల్లో 145 మంది పోటీ చేస్తుండగా, అత్యల్పంగా నారాయణపేట నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు 19 సెట్ల నామినేషన్లు వేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్లో 23 మంది అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, ఉపసంహరణకు ఈ నెల 15వ తేదీ దాకా గడువు ఉంది. అదే రోజు అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. ఈ నెల 30న ఎన్నిక, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ప్రకటనల విషయంలో రాజకీయ పార్టీల అత్యుత్సాహానికి ఎన్నికల సంఘం కళ్లెం వేసింది. ఈసీ కమిటీకి ఓ వీడియో చూపించి ఆమోదం పొందాక దానిని ఇష్టారీతిలో ఎడిట్ చేసి మీడియాలో ప్రసారం చేయిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన 15 ప్రకటనల ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని అన్ని ఛానళ్లు, సామాజిక మాధ్యమాలకు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ అధికారి లేఖ రాశారు. ఆ వీడియోల వివరాలను ఆ లేఖలో వివరించారు. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు రూపొందించే వీడియోలకు ఈసీ చెందిన రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరి. ఆ కమిటీ ఆమోదింపజేసిన వీడియోలను ఈ పార్టీలు ఇష్టానుసారంగా మార్చుకొని ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధం కావడంతో సీఈఓ చర్యలు తీసుకున్నారు. మీరు 500 నోటు చూసి ఉంటారు, 2000 నోటు చూసి ఉంటారు, కానీ 1,00,000 కోట్ల నోట్లు ఎప్పుడైనా చూసారా? సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ అందించిన వ్యంగ్యాస్త్రం ఈ పింక్ నోటు. దీనిపై గాంధీ తాతకు బదులు కేసీఆర్, పై భాగంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులు కాళేశ్వరం కరప్షన్ రావు అని ముద్రించడం కాంగ్రెస్ క్రియేటివిటీ. కాళేశ్వరాన్ని కేసీఆర్ తనకు కాసులు రాల్చే ఏటీఎంగా వాడుకుంటున్నారని అర్థం వచ్చేలా నకిలీ ఏటీఎంను కూడా రూపొందించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్ల ద్వారా, వాట్సాప్ స్టేటస్ల ద్వారా ఈ పింక్ నోట్ను వైరల్ చేస్తోంది. ఇక యూట్యూబ్ తెరిస్తే చాలు, ఏ వీడియో ప్లే చేయాలన్నా సాలు దొర సెలవు దొర అనే కాన్సెప్ట్తో
తయారైన రకరకాల వీడియోలు చూడాల్సిందే. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఈసారి ఓడించాలంటూ బీజేపీ రూపొందించిన ప్రచార చిత్రాలవి. అందరికన్నా ముందు నుంచే బీజేపీ ఈ వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ప్రతిపక్షాలే ఈ స్థాయిలో సోషల్ మీడియాను వినియోగించుకుంటుంటే అధికార బీఆర్ఎస్ మాత్రం తగ్గుతుందా? కర్ణాటకలో కాంగ్రెస్ వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేస్తూనే అభివృద్ధి పేరిట ఆ పార్టీ పాజిటివ్ ప్రచారంపై ఎక్కువగా దృష్టి సారించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్, లోక్సత్తా జయప్రకాష్ వంటి వారితో కేటీఆర్ ఇంటర్వ్యూలు, మై విలేజ్ షో బృందంతో కలిసి కేటీఆర్ నాటుకోడి కూర వండిన వీడియోలు, 10 ఏళ్ల పాలనలో తాము ఎంత అభివృద్ధి చేసింది చెప్పుకుంటూ పాటలు, ఇలా ఆ పార్టీ ప్రచారం సాగుతుంది. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో సర్వం కోల్పోయిన ఏటిగడ్డ, కిస్టాపూర్, వేముల ఘాట్ వాసులకు హైకోర్టులో ఊరట లభించింది. భూసేకరణ చట్టం 2013, తెలంగాణ సవరణ చట్టం 2017 ప్రకారం భర్తను కోల్పోయిన ఒంటరి మహిళలు లేదా భార్యను కోల్పోయిన ఒంటరి పురుషులను ప్రత్యేక కుటుంబంగా గుర్తించి పూర్తి స్థాయి పరిహారం అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కుమారుడు లేదా కుటుంబ యజమానికి పరిహారం ఇచ్చామనే కారణంతో వారికి R&R ప్యాకేజీ నిరాకరించరాదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇతర కుటుంబాలతో సమానంగా తమకు పరిహారం చెల్లించాలంటూ నాయిని అన్నవ్వ సహా దాదాపు 80 మంది ఒంటరి మహిళలు, పురుషులు హైకోర్టులో గతంలోని పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ముమ్మినేని సుధీర్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ సీఎం పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన ఆయన భారత్ను ఇజ్రాయిల్ ఆయుధంగా వాడుకుంటోందని కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయిల్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని మన భారతదేశ వైఖరిగా పరిగణించవద్దని పేర్కొన్నారు. అంతేకాదు ఇజ్రాయిల్తో భారతదేశం సైనిక రక్షణ ఒప్పందాలను నిలిపివేయాలని కూడా సూచించారు. ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల కారణంగా పాలస్తీనా సోదరులు బాధపడుతున్నారని అన్నారు. గాజాలోని ప్రజలు మారణ హోమం తరహా దురాక్రమణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గం ప్రజలు నరమేధానికి గురవుతున్నప్పుడు తటస్థ వైఖరి అవలంబించలేమని, పాలస్తీనా ప్రజలకు మనం సంఘీభావం తెలపాలని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏకకాలంలో రికార్డు స్థాయిలో దీపాలు వెలిగించి రికార్డు సొంతం చేసుకుంది. సొంత రికార్డును తిరగరాస్తూ సరయూ తీరంలోని 51 ఘాట్లలో 22.23 లక్షల దీపాలు ఏకకాలంలో వెలిగించారు. దీంతో ఘాట్లని దివ్వెల కాంతులతో దగదగా మెరిసిపోతున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2017లో అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యలో దీపోత్సవ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఆ ఏడాది 51,000 దీపాలు వెలిగించగా 2019లో 4.10 లక్షల దీపాలు వెలిగించి రికార్డు నెలకొల్పారు. 2020లో 6 లక్షల పైగా దివ్యలు వెలిగించగా 2021లో 9 లక్షల దీపాలు వెలిగించారు. 2022లో 17 లక్షల పైగా దివ్యలు వెలిగించి గిన్నిస్ రికార్డును యూపీ సర్కార్ దక్కించుకుంది. గత ఏడాది రికార్డును ఈసారి మళ్లీ తిరగరాస్తే 22.23 లక్షల దీపాలను వెలిగించింది. దాదాపు 2 నెలల విరామం తర్వాత ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి విరుచుపడింది. కీవ్లోని కీలక ప్రాంతాలపై రష్యా క్షిపణి దాడులు చేసినట్లు మిలిటరీ అధికారి సెర్గే పాప్కో వెల్లడించారు. భీకర శబ్దాలతో క్షిపణులు విరుచుపడిన తర్వాత అప్రమత్తమైన ఉక్రెయిన్ సైన్యం సైరన్లు మోగించినట్లు తెలిపారు. ఓవైపు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగుతున్నప్పటికీ గత 52 రోజులుగా కీవ్ నగరంపై మాత్రం ఎలాంటి దాడులు జరగలేదు. ఉక్రెయిన్ ఇంధన వనరులపై రెండోసారి దాడి చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని, ఈ నేపథ్యంలోనే వాయు రక్షణ వ్యవస్థలను మోహరించినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన రోజుల వ్యవధిలోనే కీవ్పై క్షిపణి దాడులు జరిగింది. చివరగా సెప్టెంబర్ 21న రష్యా క్షిపణి కీవ్పై దాడి చేసింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 7 ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే 5 ప్రైవేటు భవనాలు ధ్వంసమైనట్లు తెలిపారు. కీవ్ మినహా ఇతర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. తాజా ఘటన నేపథ్యంలో ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. ఈ తరహా ఘటనలను పునరావృతం చేస్తే రష్యాలోని ఆయిల్, గ్యాస్ నిల్వలపై దాడి దిగుతామని హెచ్చరించింది. వరుస 8 మ్యాచ్లో విజయం. చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో పోరు. భారత క్రీడాభిమానులకు ఈ మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ఆసక్తి లేకపోయినా అందరి దృష్టి మాత్రం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉంది. 49 వన్డే శతకాలతో దిగ్గజ టెండూల్కర్తో సమంగా నిలిచిన వేళ ఐపీఎల్లో సొంతం మైదానం పైన చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ రికార్డు సెంచరీ సాధించాలనుకుంటున్నాడు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాకు ఇవాళ జరిగే ఈ మ్యాచ్ ఫలితంతో ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ప్రత్యర్థిపై ఎలాంటి అలసత్వం లేకుండా ఆడాలనుకుంటోంది. నెదర్లాండ్స్ ఇప్పటికే సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్లకు షాక్ ఇచ్చింది.
అటు డచ్ టీం గెలిస్తే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. పరుగుల వరద పారే ఈ స్టేడియంలో డచ్ బౌలర్లు వాన్ బిక్, బాస్ డి లీట్, మికేల్ రన్ భారత బ్యాటింగ్ లైనప్ను ఎలా అడ్డుకుంటారో చూడాల్సిందే. ఇక టాప్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీస్తుంది. వన్డే ప్రపంచ కప్ను పాకిస్తాన్ ఓటమితో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో పాకిస్తాన్పై డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. తప్పకుండా భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ ఆట తీరు నిరాశపరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్, జో రూట్, జానీ బెయిస్టో హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో పాకిస్తాన్ ముందు 338 పరుగులు భారీ టార్గెట్ నిలిచింది. అయితే పాకిస్తాన్కు ప్రారంభంలోనే ఇంగ్లాండ్ పేసర్ డేవిడ్ విల్లీ షాక్ ఇచ్చాడు. ఓపెనర్లో అబ్దుల్లా షఫీక్, ఫకార్ జమాన్లలో తక్కువ స్కోర్కే పెవిలియన్ చేర్చారు. బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ రాణించినా వేగంగా ఆడలేకపోయారు. అఘా సల్మాన్ హాఫ్ సెంచరీతో రాణించిన పాకిస్తాన్ పరాజయం మాత్రం అప్పటికే ఖరారైంది. చివర్లో షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీం, హరీస్ రౌఫ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఓటమి అంతరం తగ్గింది, కానీ విజయం మాత్రం దక్కలేదు. ఇంగ్లాండ్ బౌలర్లో విల్లీకి 3 వికెట్లు, రషీద్ 2 వికెట్లు, అట్కిన్సన్ 2 వికెట్లు, మెయిలీ అలీ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ పాయింట్ల పట్టికలో 7వ స్థానం నిలిచింది. పాకిస్తాన్ 8 పాయింట్లతో 5వ స్థానంలో సరిపెట్టుకుంది. లీగ్ డేస్లో చివరి మ్యాచ్లో భాగంగా పాయింట్ల పట్టికలో టాప్ 1, టాప్ 10 జట్లు తలపడనున్నాయి.